ముద్దాడుతూ ఉంటాం, ఇలా తల బుగ్గలు నిమ్మటం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని ఎలా పడితే అలా టచ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఎలా తెలుసుకోండి? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇట్లా టచ్ చేసాం అనుకోండి, పాపం వెంటనే ఏం చెప్తుంది, ఇది బ్యాడ్ టచ్ అనమాట. ఇక్కడ టచ్ చేసినప్పుడు వెంటనే వద్దు, తాకరాదు అని ఈ బొమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది బ్యాడ్ టచ్ అనే విషయం కూడా మనకి ఈ బొమ్మ ద్వారా కూడా మనకి ప్రజెంటేషన్ అవుతుంది. అదేవిధంగా ఇలా ఇక్కడ టచ్ చేసినప్పుడు కూడా వెంటనే మీరు టచ్ చేయొద్దు. ఇక్కడ టచ్ చేసినప్పుడు ఇది వెంటనే మీరు వాళ్ళని అక్కడ నుంచి వాళ్ళని తరివేయడం కానీ, మీరు అక్కడి నుంచి పారిపోవడం కానీ, దూరం వెళ్ళిపోవడం కానీ చేయండి. ఇది బ్యాడ్ టచ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేవిధంగా వెనక కూడా బ్యాక్ సైడ్ అంటే ఈ టచెస్ అనేవి పిల్లల్ని అది ప్రమాదకరమైనటువంటి విషయం ఇలా చేసి ఎవరైనా చేశారు అంటే అన్నోన్ పర్సన్స్, మీరు వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి, వెంటనే అరవండి, లేదా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనే విషయాన్ని, సంకేతాన్ని తెలియజేస్తూ మరి ఇలాంటి ఒక డిజైన్ అయితే కనిపెట్టాడు. తమ్ముడు నువ్వు ముందుకు రా, తమ్ముడు ఫోన్ తీసుకో, తమ్ముడు ఒకసారి చూపిద్దాం, మా మొబైల్ తీసుకోండి. తమ్ముడు రియల్లీ తమ్ముడికి అప్రిషియేట్ చేయాలి. తమ్ముడు ఏం పేరు? నీ పేరు? గణేష్. తమ్ముడు ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఈ చిన్న చిన్న పిల్లల మీద జరిగేటువంటి లైంగిక దాడులు, వీటి నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం, వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం కోసం పేరెంట్స్కి కావచ్చు, పిల్లలకు కావచ్చు, తమ్ముడు ఇలాంటి ఆలోచన చేసి దీని మీద మరి ఎంతో పనిచేసి ఎంతో రీసెర్చ్ చేసి మరి ఇదైతే ఈ డివైస్ అయితే కనిపెట్టాడు. తమ్ముడు చెప్పు. ఇందులో అట్ ది సేమ్ టైం చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి కూడా వస్తుంది. మనం ఇక్కడ పోయం బటన్ ప్రెస్ చేసామనుకో, నేను మీ ఆద్య, మీకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే తెలుసా? అంటే సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ అన్నమాట. మన శరీరంపై 4 అవయవాల దగ్గర మనల్ని ఎవ్వరూ తాకకూడదు. ఇంకా మనం కూడా ఆయా భాగాల్లో ఎవరిని కూడా తాకనివ్వకూడదు. అది తప్పు. మూతిపై, ఛాతీపై, తొడల మధ్యలో, ఇంకా వెనుక వైపు అంటే నడుము క్రిందిగా అన్నమాట. ఇవి మీ యొక్క రహస్య భాగాలు. కేవలం మీకు అత్యంత ఆప్తులు, ఎంతో నమ్మకమైన వారు అంటే మీ తల్లిగారు మాత్రమే ఇక్కడ తాకవచ్చు. మీ అమ్మగారు మీకు స్నానం చేపిస్తున్నప్పుడు, లేదా మీ అమ్మా నాన్నలు ఉంటుండగా డాక్టర్ అంకుల్ చెకప్ చేస్తున్న సమయంలో ఆయా భాగాల్లో తాకినట్లయితే అది మీకు సరైనదే మరియు సురక్షితమైనది. ఒకవేళ మీ ఈ 4 భాగాల్లో వేరే వారెవరైనా తాకినట్లయితే అది చాలా తప్పు. మీరు సిగ్గుపడతారు, భయంగా, చెడుగా, అసహ్యంగా అనిపిస్తుంది. ఎవరైనా మీకు అసభ్యకరమైన ఫోటోలు లేదా వీడియోలు చూపించినా, మీ బట్టలు విప్పబోయినా, లేదా మీ రహస్య భాగాలపైన చేతులు వేయడానికి ప్రయత్నించినా, ఇబ్బంది పెట్టినా, ఇలాంటివన్నీ మీ పట్ల అసభ్యకరమైన పనులు. వీటినే మనం అన్సేఫ్ టచ్ అని అంటాం. ఎవరైనా సరే ఈ భాగాల్లో తాకితే మీరు వద్దు వద్దు అని గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుండి పరిగెత్తి మీకు నమ్మకమైన వారి వద్దు, తాకరాదు, దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ ఇప్పుడు మనం ఈ బొమ్మలో సెట్ చేసినట్టు వాయిస్ మనం చూసినట్లయితే అంగన్వాడీ పిల్లలు కానీ, స్కూల్లో ఎల్కేజీ చదివే పిల్లలు కానీ, ఈ చిన్న చిన్న నర్సరీ చేసే పిల్లలు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ బొమ్మతో ఒక అవగాహన కానీ కల్పించామంటే వాళ్ళకు వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. బయటికి వెళ్ళినప్పుడు, లేదా ఇంటికి ఎవరైనా పేరెంట్స్ కానీ, ఎవరైనా పేరెంట్స్కి సంబంధించిన రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని కుటుంబాలలో పిల్లలను పాడు చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. వీటన్నిటికి సంబంధించి వాళ్ళకంటూ ఒక అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో మరి ఈ బొమ్మ ఎంతో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. దీనికి సంబంధించి మరి ఇలాంటి ఒక ఆవిష్కరణ చేసినటువంటి తమ్ముడు గణేష్కి రియలీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ తమ్ముడు, రియలీ అప్రిషియేట్ యూ. చాలా మంచి ఆలోచన. ఈ రోజుల్లో పిల్లలు చేస్తున్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి గవర్నమెంట్ పరిస్థితుల్లో మరి ఇలాంటి ఒక అవగాహన కార్యక్రమం అనేది జరగాలి. దీన్ని మీరు సపోర్ట్ చేయాలి. తమ్ముడు మరి నీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా? 799 ఈ నెంబర్కి కానీ మనం తమ్ముడిని సంప్రదించి ఎవరన్నా దీనికి సంబంధించి మీ అంగన్వాడీస్ అవ్వచ్చు, అది ఎల్కేజీ యూకేజీ చిన్న చిన్న పిల్లలు కావచ్చు, స్కూల్స్లో అవ్వచ్చు, దీని గురించి మీరు దీన్ని తీసుకొని ఆ స్కూల్లో పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ నెంబర్ సంప్రదించండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అట్ ద సేమ్ టైం తమ్ముడు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వెరీ గుడ్ తమ్ముడు, రియల్లీ.